హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ పాదాభివందనాలు తెలియపరుస్తూ, ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవము, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఒక కమిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క సభ్యులు, ఆ కమిటీ గురించి మనము తెలుసుకుందాం ఒకసారి. గత వీడియోలో హామీల గురించి తెలుసుకోవడం జరిగింది, ఏమేమి హామీలు ఇవ్వడం జరిగిందని. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గురించి మనం తెలుసుకుందాము. ఆ కమిటీ పేరు వచ్చేసి మనకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని చెప్పి పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వము. ఈ యొక్క కమిటీకి చైర్మన్గా మన డాక్టర్ కె కేశవరావు గారిని నియమించడం జరిగిందన్న సంగతి ఉద్యమకారులందరూ కూడా తెలిసిన విషయం ఇది. అలాగే ఈ కమిటీలో సభ్యులు వచ్చేసి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, అలాగే మోతే శోభన్ రెడ్డి గారు. ఈ విషయము ఉద్యమకారులందరికీ తెలిసిన అంశమే, అయినా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక ఈ యొక్క కమిటీని జీవోఆర్టీ నెంబర్ 679 ప్రకారము మే 14వ తారీఖు 2026న ఈ యొక్క జీవోను జారీ చేయడం జరిగింది. మరి ఈ కమిటీలో ఏమేమి నిర్ణయించడం జరిగింది, ఏమేమి మాట్లాడడం జరిగింది అనే అంశాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో వెలువడలేదు. కానీ ఈ కమిటీ ఎక్కడ సమావేశమైంది, అఖిలపక్ష సమావేశం యొక్క వివరాలు ఏమున్నాయి, అఖిలపక్ష సమావేశం ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూసినట్టయితే మనము హైదరాబాద్ సచివాలయంలో జరిగింది. ఇది ఒకటి. దీని ఉద్దేశం వచ్చేసి, కమిటీ ఉద్దేశం వచ్చేసి ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం అని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఇక్కడ ఈ యొక్క కమిటీ ప్రకటన ఏంటంటే, ఉద్యమకారులకు ఎలాంటి సహాయం చేయాలనేది ప్రభుత్వానికి నివేదిస్తాం. ఈ కమిటీ ఏం నిర్ణయించుకుందంటే, ఉద్యమకారులకు ఎలాంటి సహాయం చేయాలనేది ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదికనివ్వాలి. అలాగే ఈ కమిటీ యొక్క నిర్ణయాలు కొన్ని చూద్దాం మనము. అలా మొదటి విడత ఉద్యమకారులని ఎవరిని తీసుకోవాలని చెప్పిందంటే ఈ కమిటీ బీఆర్ఎస్ సర్కారు గుర్తించిన వారికి ముందుగా అవకాశం ఇవ్వాలని చెప్తుంది ఈ కమిటీ. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంది అనేది పూర్తి స్థాయిలో మ్యాక్సిమము తెలుస్తుంది అని ఉద్దేశంతో కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ గుర్తించిన వాళ్ళకు మాత్రము ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలనేది, ఈ మొదటి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఇది నిజంగా మంచి ఆలోచన. ఇక రెండో విడత వచ్చేసి ఉద్యమంలో పాల్గొని పోలీస్ కేసులు ఉన్న వారిని, ఇతరులను ఆ తర్వాత గుర్తించాలని చెప్పేసి రెండో విడత ఉద్యమంలో పాల్గొని పోలీస్ కేసులు ఉన్న వారిని గుర్తించాలని చెప్తున్నారు. ఆ తర్వాత వేరే వాళ్ళని గుర్తించాలంటున్నారు. ఇక మొత్తం ఈ 3 కేటగిరీలుగా గుర్తించాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. మరి ఈ కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం కూడా మనం చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారందరికీ న్యాయం చేయడం కూడా చేయాలని చెప్పి కూడా ఈ కమిటీ ఆలోచన చేసింది. ఈ ఎంపిక కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి కూడా కమిటీ నిర్ణయించడం జరిగింది. మరి ఇంకా జూన్ 2 లోపు ఉద్యమకారులందరినీ గుర్తించి హక్కులు కల్పించాలని లక్ష్యం కూడా కమిటీ పెట్టుకుంది. కానీ మరి జూన్ 2 అయిపోయింది. సరే, అంత తొందరలో అయ్యే పని కాదు, ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగవద్దు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారందరికీ. కాబట్టి 4 రోజులు లేట్ అయినా బాధ లేదు, కానీ ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సరైన న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కమిటీని. అలాగే జిల్లాలో, ఈ రాష్ట్రాల్లో మారుమూల గ్రామ స్థాయి నుంచి పోరాటం చేసినటువంటి, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఆర్గనైజేషన్ తరపున. ఈ యొక్క గుర్తింపు విధానంలో జాప్యం జరగకుండా వీలైనంత తొందరలో
గుర్తించి ప్రభుత్వానికి నివేదికనిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో ఉద్యమకారులకు మంచి గౌరవము, అలాగే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క విషయంలో ఏమైనా జాప్యం జరిగినట్లయితే, ఏమైనా అవకతవకలు జరిగినట్లయితే ముందే మీకు తెలుసు, తెలంగాణని కొట్లాడి ఉద్యమకారులు ఏ విధంగా అయితే సాధించుకుర్రో వాళ్ళకు రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను కూడా సాధించుకోలేనంత ఇదైనా వాళ్ళు ఏం ఉద్యమకారులు కాదు. అది గమనించాలా మీరు. గమనించి లేట్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి హామీలు అందేలాగా ఈ కమిటీ చర్యలు తీసుకోవాలి. కమిటీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది, తప్పకుండా ఆ వేళ ముందుకెళ్తుంది అన్న నమ్మకం 100% ఉద్యమకారులందరికీ ఉంది. కానీ ప్రభుత్వం మీద మాత్రం ఏమైనా జాప్యం చేస్తుందేమన్న అనుమానాలు మాత్రం కొంతమందిలో రావడం అనేది సహజం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ ఉద్యమ రథసారథిగా ఉంటూ, నాయకుడిగా ఉంటూ నడిపించినటువంటి కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకపోవడం వలన ప్రభుత్వమే పడిపోయిందన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా అది దృష్టిలో ఉంచుకొని ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.